చేయడం అయితే పొరపాటు లేదోయ్ అన్నాడు దేవదాస్. కానీ అది పెద్ద పొరపాటు అంటున్నాడు వెంకీ. ఇంతకీ ఎందుకలా అంటున్నాడు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkeys. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలకై ఉన్నావంటే కథనవన. అందరికీ నమస్కారం. మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం. మాకు ఇంతవరకు పెళ్లిళ్ళు కాలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మాట్లాడింది నేను కాదు. నేను దేవుడు మా చెల్లికి వాయిస్ అలా ఇచ్చి నాకేమో ఇలా ఇచ్చాడు. మనిద్దరం ఒకే తల్లికి పుట్టిన పిల్లలా. ఒకే తండ్రి కూడా పుట్టానని చెప్పండి. చూసే వాళ్ళని తేడాగా అనుకుంటారు. పెళ్ళయి పిల్లలు పుట్టకపోతే తేడాగా అంటారు సార్. ఏళ్ళ నాకు తేడాగా పుట్టారు సార్. నానా నానా చెప్పమ్మా. పిలిచింది నేను కాదు, ఆడు. గుంతుతో పెరద్దని చెప్పాను. బేస్ వాయిస్ ప్రాక్టీస్ చేసి మింగించుకున్నావా? చేశానా? రాజశేఖర్ చేసావు కదా, నేను అలా చేస్తాను చూడు ఒకసారి. ఓకేనా? చిన్న రిలాక్స్ రిలాక్స్ చెయ్యి. చిన్న రిలాక్స్ రిలాక్స్. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? అరుంధతి వాయిస్ చేస్తావా? చేస్తా. అమ్మా బొమ్మాలే, నన్ను సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. నువ్వు నన్నేం చేయలేవురా, నువ్వు నన్నేం చేయలేవురా. లేడీ వాయిస్ ఎందుకు చెప్తున్నావురా? జెంట్స్ వాయిస్ చెప్పు, జెంట్స్ వాయిస్ చెప్పు, చెప్పు చెప్పు. అమ్మాలే ఎంత బొమ్మాలే, పిండే పండైందే పండైందే. పిండే పండు మధ్యలో ఎందుకు? పిందులు పండ్లు ఎందుకు వచ్చాయి? మగధీర బాబు గారు పక్కన ఉన్నారు. ఇట్లా దగ్గర 100 మందిని ఒకేసారి రమ్మాను. లెక్క ఎక్కువైన పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. చెప్పది ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. ఇదిగో లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఆయన పిలిస్తే యుద్ధానికి పిలిచినట్టు ఉందిరా. నువ్వేమో స్టేజ్ వెనకాల రమ్మన్నట్టుంది, స్టేజ్ వెనకాల రమ్మన్నట్టుంది. కొట్టద్దు. ఇప్పుడు బాగానే మాట్లాడవు కదరా. అది మాట్లాడింది. నీ బర్రె గుంతేసి పిలుద్దానా? నువ్వు ప్రాక్టీస్ చేసావు వాయిస్. సరే, ఆ బొమ్మరేల్ డైలాగ్ ఒకసారి చెప్పు. అంతేనా అంతేనా? అబ్బా, నేను కాదు నాన్న చెప్పింది, ఆడు. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చెయ్యి. అంతేనా అంతేనా? మీకు పెళ్ళి అవ్వదురా, మీకు పెళ్ళి అవ్వదు. నాన్న ప్లీజ్ నాన్న, నాకు పెళ్లి చేయి నాన్న. ఒరే, నిన్ను చూస్తుంటే జనాలకే కదరా, నాకు డౌట్ వస్తుంది నీకు ఉందో లేదని. అదే పెళ్ళి అయ్యే యోగ్యతరా, పెళ్ళి అయ్యే యోగ్యత. పొడి చేస్తా మళ్ళీ ఇంట్లో ఉంటావు. నాకు అలా బర్రె గొంతేసుకున్నా అన్నయ్య అన్నారు. ఇప్పుడే సెట్లో సగం మంది బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోయింది నా వాయిస్ కదా, నీ స్కిట్ చూసి. టిఫిన్ పెట్టు. పెడతా. హాయ్ మధు, ఎలా ఉన్నావు? ఏంటమ్మా 3 years గా నా ఎంబడి పడుతున్నావు. చూపులతో చంపుతున్నావు కానీ మాటలతో మత్తెక్కించట్లేదు. ఈ రోజు ఎలాగైనా సరే నువ్వు ఐ లవ్ యూ చెప్తేనే నేను వెళ్తా, లేకుంటే నేను వెళ్ళను. ఐ లవ్ యూ చెప్పమన్నది నీకు కాదు, మీ అన్నయ్యకి. మధు చెప్పు. ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పమన్నది నిన్ను కాదు, మీ అన్నయ్యని. నోరు మూసుకొని ఉండు. ఐ లవ్ యూ. నీ వాయిస్ ఏంటి? అంటే దేవుడు నాకు కొంచెం అన్యాయం చేశాడు. దేవుడు నాకు బాగానే న్యాయం చేశాడు. ఇంకా బండి హారన్ దాని ఇంజన్ కెపాసిటీ తక్కువ చేసుకోకూడదు. హారన్ వినిపించకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. నేనున్నాను రా బాబు. అర్ధరాత్రి దెయ్యాలకు భయపడి కుక్కలు ఎడుతున్నాడు, అలా ఎడుతున్నాడేంట్రా? అడగలా. నువ్వు నైట్ పెయింటింగ్ వర్క్ వెళ్ళావా? వెళ్ళాను. పని బాగా చేసావా? బాగా పెయింట్ చేశాను నాన్న, బాగా చేశాను. మరి పేమెంట్ ఏది? పేమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మరి అడగాలి కదా, నువ్వు ఫోన్ చేసి అడుగు. చెప్పు, నేను బజార్కి వెళ్ళి వస్తాను. పేమెంట్ లేకపోతే చంపేస్తాను. అర్థమైందా? అడుగుతాను. ఏమైందండి? ఈ ఫోను, ఈ సూట్ కేసు పట్టుకోవే. రాత్రంతా హెవీ వర్క్, ఇద్దరు కూడా లేదే. అవా ఒక్క నిమిషం. హలో హలో, మీ ఆయన లేడా? మా ఆయనతో మీకేంటి పని? మీరెవరు? నా పేరు మధు. నా పేమెంట్ విషయం గురించి మాట్లాడాలని కాల్ చేశా. పేమెంటా? అదేంటి? అంటే నిన్న రాత్రి అంతా నాతో పని చేయించుకున్నాడండి. అసలు ఒక్క క్షణం కూడా నాకు గ్యాప్ ఇవ్వలేదు. పేమెంట్ ఇవ్వకుండా తెల్లగరగానే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదేనా న్యాయమేనా?
నిన్న రాత్రి మా ఆయన కొత్త ఇంట్లో ఉన్నాడు కదా. అవును, కొత్తింట్లోనే పనంతా జరిగింది. అసలు రాత్రి 10 నుండి 8 అయ్యే వరకు మొత్తం పని చేస్తున్నాడు. ఒక్క సెకండ్ కూడా నాకు గ్యాప్ ఇవ్వలేదు. ప్లీజ్ నా పేమెంట్ నాకు ఇప్పించండి, మా నాన్న తిడుతున్నాడు. చెప్తా ఏమండి? బా ఇంత సుఖంగా ఉంటుందో. ఎవరే ఫోన్ లో? మధు. మధు ఇటు. చెప్పరా మధు. ఏమైంది రాత్రి పేమెంట్? అయ్యయ్యో పేమెంటా? నిన్న రాత్రంతా ఎంత కష్టపడ్డావు నువ్వు. ఇదిగో నీ పనితనం నచ్చి 200 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తాను నీకు. మీ నాన్నకు తెలియకుండా ఖర్చు పెట్టుకో. థాంక్యూ సో మచ్, త్వరగా పంపించండి. థాంక్యూ. మధు వర్క్ లో సూపర్ తెలుసా? అవునా? పాత ఇంట్లో పాలు పొంగించడం తెలియదు కానీ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తావా? ఏంటే కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి అందగాడు పాటగాడు అందమైన వేటగాడు. పాత అయిపోయింది. బావా చెప్పావా? బేసిక్ గా నేను అందగాడు కదా. చెప్పేసుకో కొడతా. చెప్పావా ఏమన్నా? ఏమి లేదులే. నీ లక్కీ నంబర్లు నా లక్కీ నంబర్లు మిక్స్ చేసి ఒక రాంగ్ నెంబర్ డైల్ చేద్దాం. ఆ రాంగ్ నెంబర్ కలిసి అమ్మాయి ఫోన్ ఎత్తుంది. ఆ అమ్మాయి నా లవరు. మగాడైతే నీ మొగుడు అవుతాడా? నీకు రంగు పడవుతాడు రా. ఈ స్కిట్ కి నాగబాబు రోజు 2 మార్కులు ఇస్తారు. నీకు తెలుసుగా చెప్పు ఎంత ఇస్తారు? 15, 20 పక్కా కదండి. అది నువ్వు అనుకున్నది కాదు, వాళ్ళు అనుకున్నది చెప్పు. 9, 9. 99. అరే ఈ సృష్టిలో దేవుళ్ళు ఎంతమంది రా? ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు. కనపడే దేవుళ్ళు కదరా, కనిపించే దేవుళ్ళు 2, 2. ఆయన 9. ప్రపంచంతులు ఎన్ని? ప్రపంచం 7. 8 కాదు 7. 8. రోజా గారు అందంతో 8. మొన్న జాయిన్ చేశారు రీసెంట్ గా. ఇప్పుడు 9 ఉంది కదండి. కాదు ఇప్పుడు 7. మన స్కిట్ అన్నిటికీ రేష్మి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎన్నిరా? ఇది మాత్రం కరెక్ట్ చెప్తా. ఒకే ఒక ఎక్స్ప్రెషన్ పక్కా ఒకటే. మనందరు స్టార్ మెగాస్టార్ అన్నయ్య ఎన్నో సినిమా చేస్తున్నారా? 150 సినిమా 150. 150. అది ఎన్నో ఆడుతుందా? అది 100 రోజులు ఆడుతుంది. 200 రోజులు ఆడుతుంది. 365 రోజులు ఆడుతుంది. పక్కా 365. కాల్ చేయరా. హలో హలో, అమ్మాయిరా. కలలాపి ఫోన్ మాట్లాడు. హలో హలో. ఏమండి? ఏంటి? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉందండి. అది నడుస్తుందా? నడుస్తుంది. గట్టిగా పట్టుకోండి అయితే పారిపోద్ది. స్టూపిడ్. ఏమన్నదిరా? స్టూపిడ్ అందరా? ఓ పిచ్చోడు ప్రేమ కదా అంటే నీదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫోన్ అడ్రస్ కనుక్కుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం పద. ఎస్. అమ్మాయి అడ్రస్ ఇదేరా? ఈ కుక్కలు ఎక్కడ ఏం చేస్తున్నాయి? ఎవర్రా మీరు? చైన్ స్నాచర్సా? దొంగలా? ఏడే దొంగలా ఉన్నాడు. మన దొంగ ఏంటి? అంత మాట అంటారు. ఎవర్రా మీరు? ఇక్కడ ఏం చేస్తారు? ఏం చేస్తారు ఇక్కడ? దొంగతనం వచ్చారా? ఏం చేస్తారు చెప్పు. ఏం చేస్తా? ఆడు మీ అమ్మాయికి లేడానికి వచ్చా నన్ను కొడుతున్నావు. అమ్మాయికి లైన్ కూర్చోవా? అల్లుడు గారు, మాయ గారు, అమ్మా ఒకసారి ఇట్రా అమ్మా. అమ్మాయి గౌడికి ఎదురు సూడేసినట్టుందిరా. అమ్మాయి ఎలా ఉంటుందంటరా? దాని వాయిస్ కత్తికి తీరసోటి ఉంటది. అమ్మాయి వీడే నేను ప్రేమిస్తున్నాడంట. ఎవడాడు? ఎవడాడు కాదు, బావనే. బావాని పిలు. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట రేడు. అబ్బాయి బాగున్నాడు కదా? బొంగులా ఉన్నాడు. అబ్బాయి నచ్చాడు. నాకు నచ్చలేదు. పెళ్ళంటే జరిగితే అతనితోనే. నేను చచ్చినా ఒప్పుకోను. ఒప్పుకోవాలంతే. ఒప్పుకోవడం ఒప్పుకోవాలి. అమ్మాయి నచ్చింది కదా, నాకు నచ్చింది కదా, మీ ఇద్దరు కలిసి ఉంటావు. నువ్వేంటి వదలవు? నువ్వు పెళ్లి చేసుకుంటుందా కదా? అంతే. పంతులు గారితో మాట్లాడుతున్నావు. మాట్లాడు మావయ్య. పంతులు గారు, ఏం లేదు సార్, మంచి ముహూర్తం ఒకటి కావాలండి పెళ్లికి. 2 నెలల దాకా లేవా? సరే సార్. ఏమయ్య 2 నెలల దాకా లేవంట. 2 నిమిషాలు వెయిట్ చేసి పని లేదు. రేయ్. నా దగ్గర తాళుంది, రేయ్. కట్టి పడుతూ ముహూర్తం లేకుండా ముహూర్తం లేకుండా తాళి కట్టకూడదురా. ముహూర్తం అరే అరే ఏంట్రా నవ్వుతున్నావు అని?
నీ స్వీట్ వాయిస్ యావండి ఐ లవ్ యూ అనవా? ఐ లవ్ యూ. మళ్ళీ ఒక్కసారి అనవా? ఐ లవ్ యూ. అలా ఉందంటే నీ వాయిస్. అదేంటి బావగారు, మా చెల్లి వాయిస్ చూసే కదా మీరు లవ్ చేస్తున్నారు అన్నారు. నీ వాయిస్ అంటే ఎలా ఉంది? అంటే ఫోన్ లో మాట్లాడింది నేనే. అంటే నా సౌందర్యలహరి పువ్వు కదా, కాయా కాయా ఏంటిది? చూసుకో ఇప్పుడు, నాకేం సంబంధం లేదా? ఏమండి ఎన్నో రోజులుగా ఈ శుభగడియల కోసం ఎదురు చూస్తున్నా. నా వల్ల కాదండి, నన్ను వదిలేయండి. అయ్యా మా చెల్లికి మంచి సంబంధం దొరికింది, నాకు ఇంకా దొరకలేదు. వెంకీ మంకీస్ ఏంటి రోజా గారు? నాకైతే వెంకీ వాయిస్ బాగా నచ్చింది. అండ్ స్కిట్ కి వెంకీ వాయిసే ప్రాణం. అండ్ ఇక్కడ ప్రసాద్ వాయిస్ చూసి పడిపోయి రావటం. సో నీ వాయిస్ మీదే మొత్తం స్కిట్ నడిచింది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్. వెంకీ గుడ్, బాగా ఎంటైన్ చేశారు. గుడ్.